ఒక రకమైన జ్ఞానం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్తా కొంతమంది అనుకునే మాటలు. అమ్మే ప్రార్థన చేయమ్మే, నీకు బాగా ప్రార్థన చేస్తావు కదా నాన్నమ్మ గంటలు. నా ప్రార్థన నాకు బాధ కానీ నీ ప్రార్థన నాకు బాగుంటుంది, నువ్వు నెత్తి మీద పెట్టి అవే ఏదైతే ఉందిలే. హల్లెలూయా. ఆ జ్ఞానం ఉందా బాగుపడతారు. అవే అవే వింటున్నారా? దేవుడు ఆయన ఇంటిలో వాటా ఇస్తానంటున్నాడు, ప్రాకారంలో సగభాగం ఇస్తానంటున్నాడు. అన్న మొన్న ఒక ఇంటికి వెళ్ళానన్న, ఆడ కొనుక్కున్నా. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిన తెల్లగా వచ్చినట్టు అయిందన్న, గల్గల్ 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 సౌండ్. వింటున్నారా? ఎవరో తిరుగుతున్నట్టు అనిపించింది అన్న. లేదు చూసానా నల్లగా కనపడ్డది. కింద చూసా, కాళ్ళు వెనక్కున్నాయన్న. ఈ కాళ్ళు వైపు కూడా చూసిందంట, కాళ్ళు వెనక్కున్నాయన్న. అన్న నల్లగా ఉన్నది, కొమ్ములు కూడా ఉన్నాయన్న. సబ్జెక్ట్ మొత్తం ఎత్తుకొని వస్తారు వీళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆయన ఇంట్లో మీకు సగభాగం ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఏ విధమైనటువంటి సగభాగం ఇస్తానంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారై ఆత్మలో వివేచన, ఆత్మలో జ్ఞానం, ఇంటున్నారా? ఆత్మలో వర్ధిల్లింపు, హల్లెలూయా, ఆత్మలో అభివృద్ధి, ఆత్మలో జయం, ఇటువంటి అభిషేకమును దేవుడు ఇస్తానంటే మీకెందుకు అనుమానం? ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ బలహీనత వచ్చిందనుకో వెంటనే దాని మీద చేయి పెట్టాలి, ప్రార్థన చేయాలి. వెంటనే ప్రార్థన చేయాలి. ఆ చేయి దగ్గరికి వెళ్ళకండి, ఈ చేయి దగ్గరికి వెళ్ళకండి. వింటున్నారా? 3 అంతస్తులు బిల్డింగ్ పోగొట్టుకున్నాడు. 3 అంతస్తులు బిల్డింగ్ పోగొట్టుకున్నాడు. ఎన్ని అంతస్తులు? నేను చెప్పింది నిజమేనా అబద్ధం? జఫన్యా నిజమా అబద్ధం? ఎన్ని అంతస్తులు? ఎంత విలువ చేస్తుంది ఆ బిల్డింగ్ మొత్తం? 80 లక్షలు. అంతకన్నా ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందా? 3 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ జ్ఞానం చెప్పండి? వెరీ గుడ్. ఆమె ఈ రోజు నుంచి ఎవరైనా సరే ఇటువంటి అతి తక్కువ మాటలు మీ దగ్గర మాట్లాడితే ఇది దేవుని ఇంట్లో ఉండే జ్ఞానం కాదు, ఇది అంతా తిట్టే జ్ఞానమే. అవే 3 అంతస్తుల బిల్డింగ్ పోగొట్టుకున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు. వింటున్నారా? మీరు ధన్యులు. ఆమె మీరు ధన్యులా అన్నిలా నిజం చెప్పండి, ధన్యులేనా? ఎందుకంటే మీరు దేవుని జ్ఞానం పొందుకున్నారు. హల్లెలూయా. మీకు మంచి ఏందో తెలుసు, చెడు ఏందో కూడా తెలుసు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఆమె దేవుని ఇంటిలో, ఆయన ఇంటిలో మీకు ఒక భాగం వారికి ఇచ్చేదని అంటున్నారు. హల్లెలూయా. దేవుడట ఈ దినము ఈ పూట దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళకి ఒక భాగం ఇవ్వబోతున్నాడు. ఏ భాగం ఇవ్వబోతున్నాడు తెలుసా? జ్ఞానం అనే భాగం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అభిషేకం అనే జ్ఞానము ఇవ్వబోతున్నాడు. అభివృద్ధి అనే జ్ఞానము ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదం అనేది మీకు ఇవ్వబోతున్నాడు. ఎలాగ నడవాలో, ఎలాగ నడుచుకోకూడదో ఆ జ్ఞానం కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు అభివృద్ధి పరచబడబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను మిగులు పడాల్సిన అవసరం లేదు. ఆమేన్. దేవుని ఇంటిలో మీకు ఒక భాగం ఇవ్వబోతున్నాడట ఆయన. హల్లెలూయా హల్లెలూయా. మీరు సంపాదించుకునే వాళ్ళుగా ఉంటారు కానీ పోగొట్టుకునే వాళ్ళుగా ఉండరు. ఏమన్నా నేను? మీరు పొందుకునే వాళ్ళుగా ఉంటారు కానీ నష్టపోయే వాళ్ళుగా ఉండరు. హల్లెలూయా. మీ ప్రతి రూపాయికి ఒక విలువ దేవుడు ఉంటుంది, ఇస్తాడు. ఆమేన్ ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొడుకులు కూతుళ్ళు అని అనిపించడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆమె మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? అందరూ చెప్పండి. మీ పేరేం పేరు? గట్టిగా చెప్పండి. మీ పేరేం పేరు చెప్పండి. అందరు ఎవరి కొలే చెప్పండి. మీ పేరేం పేరు? పాత పేరు చెప్పండి. ఇప్పుడు తిరుపతమ్మ, వెంకాయమ్మ, ఇంకా రాజమ్మ, రాజవ్వ, లక్ష్మవ్వ, పోసెట్టి, ఇంకా ఇంకా పోసెట్టి, ఇంకా ఇంకా చెప్పండి. నరసవ్వ, ఎల్లవ్వ, రాజవ్వ, ఇంకా మల్లయ్య, ఎల్లయ్య, ఇవి పాత పేర్లు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు అంట నీకు శ్రేష్టమైన పేర్లు పెట్టున్నారండి. ఆమె నీ పేరేం పేరు? ఇప్పుడు చెప్పండి. శ్రేష్టమైన పేరు మా చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి పేరు ఇది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంకా